హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మీరు వింటున్నారు టోరీ. నా పేరు ఆర్జే మహేష్ అండ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో టాలీవుడ్ టాకీస్ విత్ యువర్ ఆర్జే మామా మహేష్. అండ్ టాలీవుడ్ టాకీస్లో ప్రతిరోజు మనకు ఒక కొత్త సెలబ్రిటీస్ వస్తుంటారు. మరి ఈ రోజు మన టోరీ స్టూడియోకి ఎవరు ఆ సెలబ్రిటీ ఏంటి అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. అండ్ ఈ రోజు మన స్టూడియోకి వచ్చిన వాళ్ళతో మాట్లాడదాం. హలో మేడం, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఒకసారి మా లిజనర్స్ కి మీరు పరిచయం చేసుకోండి. లిజనర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్, నమస్తే. నా పేరు సురేఖ వాణి. ఇంకా బాగా చెప్పాలంటే భద్రా బొమ్మరిల్లు చిట్టునాయుడు సచ్చినగానే అర్థమైపోతుంది. చిట్టునాయుడు అనే ఓడి వినయాన్ని జనరల్ గా తెలుసుకోవద్దు అందరికి. దాట్స్ రైట్. అండ్ విన్నారు కదా, వారి మాటలోనే విన్నాం. ఎవరు వచ్చారో ఈ రోజు మన స్టూడియోకి సురేఖ వాణి గారు వచ్చారు. మరి సురేఖ వారి గారితో మీరు మాట్లాడాలనుకుంటే యూఎస్ నుండి అయితే 703-879-6611, ఇక యూకే నుండి అయితే 441223770661, ఇండియా నుండి అయితే 0406624513కి కాల్ చేయండి. స్కైపీ tory.live1 కి. అండ్ మేడంతో మాట్లాడాలనుకుంటే ఇంతకుముందు చెప్పినటువంటి నంబర్స్ లో మీరు రీచ్ కావచ్చు మాకి. అండ్ సురేఖ గారు, మీ బాల్యం గురించి చెప్పండి. మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ స్టడీస్ పుట్టి పెరిగిందంతా విజయవాడ అండి. ఓకే. పుట్టింది, పెరిగింది, చదువుకుంది, మ్యారేజ్ అయింది అంతా విజయవాడలోనే. నేను మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1.5 year కి హైదరాబాద్కి షిఫ్ట్ అవడం జరిగింది. అంతే. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి, ఇంకా బాల్యం గురించి ఇంకా చెప్పాలంటే, చిన్నప్పటి నుంచి యాంకరింగ్స్ అవి చేస్తుండేదాన్ని. చిన్నపిల్లల ప్రోగ్రామ్స్ అంటే స్టడింగ్ 7th 8th స్టాండర్డ్ చదివేటప్పుడు చిన్న యాంకరింగ్ చేసేదాన్ని. సెవెంత్ క్లాస్ చదివేటప్పుడు యాంకరింగ్ చేసేవాళ్ళు? అవును, చిన్నపిల్లల ప్రోగ్రామ్స్ అవి చేసేదాన్ని. ఇక 8th క్లాస్ 9th క్లాస్ నుంచి, అప్పుడు విజయవాడలో ఆల్మోస్ట్ 4-5 years యాంకర్ అంటే పెద్దగా ఎవరు ఉండేటోళ్ళు కాదనమాట. సిటీ కేబుల్ అప్పుడు ఒకటే కదా. సో ఐ యూజ్డ్ టు వర్క్ ఫర్ సిటీ కేబుల్ అనమాట. అప్పటి నుంచి చేసేదాన్ని. ఓకే. సో ఫస్ట్ అంటే ఇప్పటి వరకు మీరు ఆల్మోస్ట్ 50-70 సినిమాలకు పైగా నటించుంటారు. ఫినిష్ అయిపోయి 85-90 దాకా, నియర్ టు 100 అన్నమాట. నియర్ టు 100. ఓకే. అండ్ మీరు నటించినటువంటి ఫస్ట్ సినిమా ఏంటండి? ఫస్ట్ సినిమా అంటే అండి, బిఫోర్ మ్యారేజ్, నేను అప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. తెలుగోడు అని నారాయణమూర్తి గారి సినిమా. అది దానిలో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. అంటే అది రిలేటివ్స్ ఎవరో, మా డైరెక్టర్ రిలేటివ్, ఆయన చేస్తున్న సినిమాలో ఒక క్యారెక్టర్ సరదాగా చేయంటే చేశాను. సో అంటే అది ఫస్ట్ మూవీ. దాని తర్వాత ఏదో అట్లా చేశాను. చేసిన బ్రేక్ వచ్చిన మూవీ అంటే స్వరాభిషేకం అండి. స్వరాభిషేకంలో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. అండ్ బిగినింగ్ లోనే విశ్వనాథ్ గారితో చేయటం నిజంగా నాకు వచ్చిన చాలా మంచి ఆఫర్ అండి అది. దాని తర్వాత ఇంకా మీకు తెలిసిందే, భద్ర, అతను ఒక్కడే, ఇంకా ఫ్లో, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకే. యాక్చువల్గా ఈ అంటే మీరు అంతకుముందు సీరియల్స్ లో కూడా? అంతకుముందు సీరియల్స్ చేయలేదు నేను. ఇది స్టార్ట్ అయిన మూవీస్ కి ఎంటర్ అయిన తర్వాతే సినిమాలు సీరియల్స్ చేశాను. సీరియల్స్ అంటే 1-2 సీరియల్స్. బట్ ఐ యూస్ టు వర్క్ ఫర్ టీవీ ఓన్లీ. సినిమాలో చేస్తున్నప్పుడు అంటే మొగుడు పెళ్ళాంస్, అత్త కొడళ్ళు ఇట్లాంటివి చేసేదాన్ని. అవి షోస్, గేమ్ షోస్. దోస్ ఆర్ నాట్ సీరియల్. మొత్తానికి దాంతో చాలా పాపులర్ అయిపోయారు. మొగుడు పెళ్ళాంస్ అనగానే మనకు సురేఖ వాణి గారు క్లియర్ కనబడతారు. బ్రాండ్ అన్నమాట. అంటే ఎలా ఫీల్ అయ్యారు ఆ షో చేస్తుంటే? ఆ షో చేసేటప్పుడు ఎట్లా ఫీల్ అయ్యానో తెలియదు కానివ్వండి. అంటే షో చేసేటప్పుడు బయట వచ్చే రెస్పాన్స్కి నిజంగానే చెప్తున్నారా వీళ్ళు, ఊరికే కనిపించామని ఏదో చెప్పాలని చెప్పేస్తున్నారా అని అనుకునేదాన్ని. ప్రోగ్రామ్ మానేసిన తర్వాత నా గురించి నాకు బాగా తెలిసింది. ఆ ప్రోగ్రామ్ నేను కొంచెం బిజీ ఏదో బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ నేను ఆ ప్రోగ్రామ్ మానేశాను. మానేసిన తరువాత మీరు చేయట్లేదు, మీరు చేస్తేనే బాగుంది, లేదు మీరే చేయొచ్చు కదా, ఇట్లాంటివన్నీ వచ్చాయన్నమాట. అప్పుడు తెలిసింది నిజంగానే ఆ ప్రోగ్రామ్ అంత బాగా సక్సెస్ అయింది అని. అండ్ ఇంకొక విషయం అంటే, నేను ఇప్పటికీ సినిమాల్లో ఇలా ఉండగలుగుతున్నానంటే జస్ట్ బికాస్ ఆఫ్ అదే పిల్లర్ నాకు. దట్స్ నిజంగా చాలా మంది ప్రేక్షకులు కూడా చాలా మంది మిస్ అయ్యారు దాంతో. మిమ్మల్ని మిస్ అయ్యారు. ఎందుకంటే చాలా హోమ్లీగా ఉండేది కదా. ఇప్పటికి కూడా ఎప్పుడైనా కొంచెం ఏదైనా మోడర్న్ గెటప్ వేసుకుని, అంటే మోడర్న్ గెటప్ ఇన్ ద సెన్స్ ఏదో ఒక మిడీజో లేకపోతే చుడిదార్లో కూడా లేదు, మీరు చీరల్లోనే బాగుంటారు, ఆ గెటప్లోనే బాగుంటారు అని చెప్తుంటారు అనమాట. అంటే అట్లా 2-3 years నన్ను అలానే చూసారు కదా. అండ్ మూవీస్ లో కూడా అలానే చూసారు. ఆఫ్టర్ దాట్ మనకు ఒక మూవీ కూడా వచ్చింది, మొగుడ్స్ అండ్ ఫిల్మ్స్ మూవీ కూడా వచ్చింది.
ఖచ్చితంగా డామ్ షూర్ గా మేము అనుకున్నాం ఇలా సురేఖ వాణి గారు ఇంకా కన్ఫర్మ్ గా హీరోయిన్ అని నేను చెప్పేసి తర్వాత మేము షాక్ అయిపోయాం వేరే హీరోయిన్ చేసి. సో ఎనీహో మొగుడ్స్ పెళ్ళమ్స్ యూనో ఆ ప్రోగ్రామ్ ద్వారా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము కూడా, అండ్ ప్రతి ప్రేక్షకు కూడా దే ఫీల్ వెరీ హ్యాపీ. రైట్. అండ్ అంటే ఈ సినిమాలో ఎలా ఎటువంటి అనుభవం ఇచ్చింది మీకు? చాలా వరకు ఇప్పటి వరకు ఇన్ని సినిమాలు చేశారు కదా, సో సీరియల్స్ చేశారు, సినిమాలు చేస్తారు, యాంకరింగ్ చేస్తారు, ఈ మూడిట్లో ఏది ఇష్టం మీకు బాగా? యాంకరింగ్ ఎప్పుడు బాగుంటదండి, ఎందుకంటే అది చేసేటప్పుడు ఒక కిక్ వస్తుంది, ఒక మజా ఉంటుంది, లైక్ వాట్ యూ డూయింగ్ కదా. అంటే ఇట్లా స్టూడియోలో కూర్చొని చేసేదానికన్నా మనకు ఆన్లైన్ షోస్ అవి చేసేటప్పుడు ఏంటంటే మనకి మనం అప్డేట్ అవుతూ ఉంటాం, మనకి మనం ఇంప్రవైజ్ అయిపోతూ ఉంటాం. అది చేసే కౌంటర్స్ కానివ్వండి, పోటాపోటీగా చేయడం కానివ్వండి, అండ్ ఆ తర్వాత గెటప్స్ అంటే రకరకాల ఆడియన్స్ కి కొత్తగా కనిపించాలి, ఇవి ఇంట్రడ్యూస్ చేయాలి, అవి ఇంట్రడ్యూస్ చేయాలి, ఇట్లాంటివి. ఇంకా సీరియల్ అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే చాలా కష్టం అండి సీరియల్స్ చేయడం. హార్డ్ వర్క్ ఎక్కువ, దానికి వచ్చే రెస్పాన్స్ బాగుంటుంది, హార్డ్ వర్క్ ఎక్కువ. ఇక సినిమాలు అంటే ఎస్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద మూవీస్. బాగుంది. అంటే ఇంకా మంచి క్యారెక్టర్స్ రావాలి, ఏదో అలా ఒక క్యారెక్టర్ చేసామంటే కాదు. నేను ఒక 10 సినిమాలు చేస్తానో 15 సినిమాలు చేస్తానో దాంట్లో ఒకటే మంచి క్యారెక్టర్, ఎస్ నాకు ఈ క్యారెక్టర్ నచ్చింది అన్నట్టు ఉంటుంది. అలా కాకుండా ఇంకా మంచి క్యారెక్టర్స్ ఉంటే బాగుంటుందని ఫీలింగ్. ఈ చిట్టినాయుడు తల్లిగా చేశారు, అది మాత్రం అంటే ఏ ప్రేక్షకుడుగా జనరల్ గా మర్చిపోడు. ఇంకా అబ్బాయి కనబడగానే ఆ సన్నివేశం గుర్తొస్తుంది అనమాట. బయట ఎక్కడికైనా వెళ్ళినా కూడా పిల్లలు ఎదుగో చిట్టినాయుడు మమ్మీ అని చెప్తారు. నాకు నచ్చుతుంది అప్పుడు, అంటే రైట్ ఇంత బాగా రీచ్ అయింది ఆడియన్స్ లోకి అని తెలుస్తుంది అనమాట. చెప్పించుకుంటారు ఒక్కసారి తిట్టరా మీరు అని. నేను అంత బాగా తిట్టలేనండి, ఏదో అప్పుడు తిట్టేసాను, ఇప్పుడు నేను తిట్టలేదు. అది కూడా చాలా ఇండైరెక్ట్ గా వాళ్ళకి అందరికి తగిలినట్టుగా ఒక్కటి కాకుండా కూడా చాలా. అంటే ఆ సినిమాలో మీకున్నటువంటి అనుభవం ఏంటి అబ్బాయి? అంటే భరత్తోనా అండి? భరత్ గురించి చెప్పాలి అంటే భరత్ హీ ఈజ్ ఎ ఫ్యాంటాస్టిక్ ఆర్టిస్ట్ అండి. భరత్ని చూసి ఈ జనరేషన్ పిల్లలు కానివ్వండి, లేకపోతే పెద్దవాళ్ళు కానివ్వండి, ఇట్లా ఉండాలా అన్నట్టు అనిపిస్తుంది. తన స్క్రీన్ యాక్షన్ కెమెరా ముందుకు రాగానే తను కనిపించే వేరు, అయిపోగానే పక్కకెళ్ళి హీ సో క్వైట్. అంటే వాళ్ళ పేరెంట్స్కి తను నిజంగా ఒక గిఫ్ట్ అనుకోవాలండి. అంత మంచి పిల్లాడు, వెరీ నైస్ గై, చాలా మంచి పిల్లాడు, అండ్ వెరీ టాలెంటెడ్ కూడా. ఇంప్రవైజేషన్ కానీ అంటే తెలుగు రాకుండా, తను తమిళియన్ అబ్బాయి, తెలుగు రాకుండా అంత బాగా చెప్పటం, అంత డైలాగ్ని ఒక్కొక్కసారి ఇంప్రవైజ్ చేసుకోవటం, డైలాగ్ ఏదైనా చెప్పగానే ప్రాంప్ట్ కూడా తీసుకోడు, పెద్దగా దాన్ని రివైజ్ కూడా చేసుకోడు, అట్లా మైండ్లోకి ఎక్కిచ్చేసుకుని ఇంకేదైనా ఇంప్రవైజ్ చేసుకోవాలన్నా కూడా తనకు వచ్చి రాని లాంగ్వేజ్లో డైలాగ్ వేసేస్తాడు అనమాట. వెరీ నైస్, చాలా టాలెంటెడ్. ఇంకా ఇండస్ట్రీలో ఇంకెవరెవరితో పనిచేశారు మీరు హీరోస్ విషయంలో? ఆల్మోస్ట్ అందరితో వర్క్ చేసేసాను, కాకపోతే మహేష్ బాబు మూవీ చేసాను కానీ మహేష్ బాబు కాంబినేషన్లో వర్క్ చేయలేదు. కాంబినేషన్లో వర్క్ చేయాలని ఉంది, అండ్ మై ఫేవరెట్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో చేయాలని ఉంది. అంటే గబ్బర్ సింగ్ మిస్ అయింది అన్ఫార్చునేట్లీ, బట్ స్టిల్ చేయాలని ఉంది. తర్వాత చిరంజీవి గారితో చేసేసాను, వెంకటేష్ గారితో చేసేసాను, నాగార్జున గారితో చేసేసాను. వాళ్ళతో అంటే టాప్ నాచ్ హీరోస్ వాళ్ళందరూ కూడా ఎలా ఫీల్ అయ్యారు వాళ్ళందరితో చేస్తున్నప్పుడు? అంటే ఫస్ట్ టైం మనం వెయిట్ చేసి ఒకళ్ళతో చేసేటప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. వీళ్ళతో చేసామా, వీళ్ళతో ఉన్నామా, అంటే వాళ్ళు మనల్ని పలకరించేటప్పుడు వాళ్ళు అంటే మనం ఎందుకు హాయ్ అని చెప్పి ఊరుకున్నా వాళ్ళు మనని కొంచెం వాళ్ళు మనతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఎస్ దే ఆర్ గుడ్ కదా, బాగుంది, బాగా ఇంటరాక్ట్ అవుతున్నారు అని వాళ్ళపైన ఒక ఇంప్రెషన్ వస్తుంది. సో ఇంకా కొంతమంది డైరెక్టర్స్ లైక్ రాఘవేంద్ర గారు, వినాయక్, ఇట్లాంటి వాళ్ళు కొంతమందితో వర్క్ చేయాలని ఉంది. జస్ట్ వెయిటింగ్ ఫర్ ద మూమెంట్. అటువంటి అవకాశం రావాలని చెప్పేసి కోరుకుందాం. అండ్ ఇంకా జనరల్ ఇంకా ఎవరితోటి ఎక్కువ మీకు ఇబ్బంది అనిపించారు, లైక్ చాలా టఫ్గా అనిపించింది ఎవరితోటి వర్క్ చేసేటప్పుడు అండి? అంటే ఈ షాట్ మనకు ఖచ్చితంగా రావాల్సిందే సురేఖ, ఇంకా టేక్ అని చాలా దేవుడి దేవాళ్ళు అలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. మరి జనరల్ మీ కేక్ వాక్ అనమాట, ఇంకా అసలు ఎప్పుడు రాలేదండి అలాంటి సిచ్యువేషన్, ఎప్పుడు రాలేదు నాకు తెలిసినంత వరకు. టఫ్ మూమెంట్ కానివ్వండి అసలు రాలేదు. వెల్, అండ్ ఇంకా ఇప్పటి వరకు చాలా పాత్రలు చేస్తారు కదా, ఇంకా ఎటువంటి పాత్రలు చేయాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? అంటే ఏదైనా చేయగలం, అంటే హీరోయిన్స్ లాగా చేసేయాలని కాదు కానివ్వండి,
కోవై సరళ గారిని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుందండి, ఓకే. స్క్రీన్ మీద ఆవిడ అసలు ఏంటి, అసలు అంటే ఏ రకంగా హెజిటేషన్ ఉండదు, బాడీ మూమెంట్ ఏంటి. ఇప్పుడు గబుక్కుని మనం ఏదైనా ఇట్లా కొద్దిగా ఏదైనా మూమెంట్ చేయాలి అన్నప్పుడు కొంచెం హెజిటేట్ అవుతాం. ఓకే. అంటే ఆడవాళ్ళుగా బాగుండదేమో, ఆక్వర్డ్గా ఉంటుందేమో, మంచిగా అనిపించదేమో అని. ఆవిడ చేస్తుంటే ఏంటిది అసలు, అలాంటి క్యారెక్టర్స్ బాగా చేయగలగాలి అనిపిస్తుంది. చేయగలనో లేదో కూడా మరి నాకు తెలియదు. సో డెఫినెట్గా అవకాశం వస్తే నన్ను నేనే టెస్ట్ చేసుకోవాలని ఉంది, ఎంతవరకు చేయగలనా లేదా అని. దట్స్ గ్రేట్ అండి. వెల్, అండ్ ఇంకా చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఫిలిం ఇండస్ట్రీ? ఫిలిం ఇండస్ట్రీలో అండి ఇప్పుడు వచ్చే ఆఫర్స్ గురించి మాట్లాడాలి అంటే, ఫ్యామిలీ మూవీస్ ఉన్నా కానివ్వండి, కొత్త కొత్త వాళ్ళు బాగా వచ్చేస్తారు. ద రీజన్ అంటే సీరియల్స్లో చేసేవాళ్ళే కానివ్వండి, లేకపోతే అంటే రెగ్యులర్ కాకుండా కొత్తదనాన్ని జనాలు కోరుకుంటున్నారు. ఎస్, రావాలి వాళ్ళు కూడా. అంటే ఇలాంటి క్యారెక్టర్ ఈ లేడీ ఆర్టిస్ట్ చేయాలి అనేటట్టు క్యారెక్టర్స్ లేవండి. ఓకే. ఇప్పుడు బ్రహ్మానందం గారు ఉన్నారు, బ్రహ్మానందం గారితో వెరైటీగా ఒక క్యారెక్టర్ చేయించవచ్చు అనుకుంటారు. లేకపోతే అలీ గారు ఉన్నారు. ప్రతి మూవీస్లో ఇలాంటి వాళ్ళకి ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషను, ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజు ఇట్లాంటివి క్రియేట్ చేస్తున్నారు. బట్ నాట్ అట్ ఆల్ సీరియస్లీ టాకింగ్, నాట్ ఫర్ లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులు అండి. ఇలాంటి క్యారెక్టర్ వాళ్ళు చేయాలి అంటే ఆలోచించి చేయించే డైరెక్టర్లు ఇప్పుడు మనకు ఒక 50 మంది ఉంటే దాంట్లో ఒక 5 ఆలోచిస్తున్నారు. ఓకే. దాంట్లో అట్లీస్ట్ ఒక 25 మంది 30 మంది అన్న ఆలోచిస్తే ఎస్ ఇలాంటి క్యారెక్టర్లు చేస్తేనే మేము కూడా చేయడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. ఓకే. అది కొద్దిగా అంతే, ఇక దాని గురించి ఏం చెప్పడానికి లేదు. ఓకే. అంటే జనరల్ గా హాస్యానికి సంబంధించిన పాత్రలు కూడా చాలా చేశారు, అంటే ఫన్నీగా చేయడం. అది ఎటువంటి అనుభవం ఇచ్చింది మీకు? సీరియస్ క్యారెక్టర్స్ చేయడం చాలా ఈజీ అండి, ఆ క్యారెక్టర్స్ చేయడమే చాలా కష్టం. ఎందుకంటే పక్క ఆర్టిస్ట్ టైమింగ్ ఉంటుంది, ఆ టైం మిస్ అయింది అంటే పంచిపోయినట్టే. అట్లీస్ట్ ఆ లుక్ కానివ్వండి, ఆ చెప్పే పంచ్ కానివ్వండి, ఆ డైలాగ్ డెలివరీ మాడ్యులేషన్ కానివ్వండి. ఇప్పుడు సీరియస్ డైలాగ్ ఉందనుకోండి, ఏదో చెప్పేస్తాం పర్వాలేదు, కానీ ఇట్లాంటి డైలాగ్స్ చెప్పడంలో కొద్దిగా టఫ్గానే ఉంటుంది. బట్ ఎక్స్పీరియన్స్ గ్రోన్ అప్ అవుతుంది. అటువంటి అంటే మీరు బాగా యాక్ట్ చేసిన తర్వాత బాగా నవ్వుకున్నటువంటి సన్నివేశం? సీరియస్లీ రెడీ అండి. సీరియస్లీ రెడీ చేసేటప్పుడు ఏం చేశానో ఏంటో తెలియదు కానివ్వండి, నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు ఓకే టేక్ అనుకున్న తర్వాత చెప్పలేక ఆగిపోయి ఇంజనీర్ కానివ్వండి, లేకపోతే పక్కన ఉండే సౌండ్ ఇంజనీర్ కానివ్వండి, కో డైరెక్టర్ కానివ్వండి, లేకపోతే నేను కానివ్వండి, చెప్పి ఆపేసి డైలాగ్ చెప్పలేక నవ్వుకుని, సీరియస్లీ అది మాత్రం నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. డబ్బింగ్ చెప్పేటప్పుడు అనుకున్నా ఎస్ ఈ క్యారెక్టర్ బాగుంటుంది, డెఫినెట్గా మంచి పేరు వస్తుంది అని అప్పుడు అనిపించింది డబ్బింగ్లో నాకు. నా క్యారెక్టర్స్ కి నేనే డబ్బింగ్ చెప్తానండి. ఒక మూవీలో కృష్ణవంశీ గారు అదే ఈ మూవీకి మహాత్మాకి హీరోయిన్కి చెప్పమని అడిగారు, కానీ అమ్మాయి వాయిస్కి అంటే అమ్మాయి బాడీ లాంగ్వేజ్కి అమ్మాయి దీనికి నా వాయిస్కి కొంచెం అంత పెద్ద సెట్ అవ్వలేదు. ట్రై చేశాను, కానీ డెఫినెట్గా చెప్పాలని ఉంది. ఒక మంచి చూద్దాం, అటువంటి ఆపర్చునిటీస్ రావాలని చెప్పేసి ఇప్పటివరకు మీరు చిరంజీవి గారితో చేశారన్నారు, తర్వాత నాగార్జున గారితో చేశారన్నారు, వెంకటేష్ గారితో చేశారు. చిరంజీవి గారితో చేసినప్పుడు ఎటువంటి అనుభూతిని ఇచ్చింది? చిరంజీవి గారు అసలు నా ఫస్ట్ మీటింగ్ చెప్తాను ఆయనతో. ఎట్లా అంటే చిరంజీవి గారు అని అప్పటి వరకు ఒక ఇది ఉంటుంది కదా, నేను మా టీవీలో జాయిన్ అయిన కొత్త అనుకుంటాండి ఆల్మోస్ట్. మా స్టార్ క్రికెట్ చేశారు. స్టార్ క్రికెట్కి అప్పుడు నేను బైట్స్ తీసుకుంటున్నాను, వచ్చిన ఆర్టిస్టులు అందరి దగ్గర నుంచి బైట్స్ తీసుకుంటున్నాను. చిరంజీవి గారు బ్యాటింగ్ అయిపోయిన వెంటనే వెళ్ళి ఆయన అడగాలా లేదా ఏం అడగాలి అని హెజిటేషను. వెనకాల నుంచి ఇల్లు పర్లేదు వెళ్ళు అని తోస్తా ఉన్నారు.
సరే వెళ్ళిన తర్వాత ఆయన ఎందుకు అట్లా చూసి మాట్లాడుతుంటేనే నాకు ఏడుపు వచ్చేసింది. నాకు ఎట్లా వచ్చిందో కూడా నాకు అర్థం కాలేదు. అంటే బాగా ఎమోషనల్ అయిపోయాను. Excitement అన్నమాట. అయిపోయి ఆయన్ని పట్టేసుకుని, ఆయన నన్ను పట్టేసుకుని, అయ్యో ఎందుకు, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు కాదు, నువ్వు ఫస్ట్ కంట్రోల్లో చూడు, అందరూ చూస్తున్నారు, బాగాలేదు అది ఇది అని ఆయన చాలా కన్సోల్ చేసి, అది నా ఫస్ట్ మీటింగ్ మంచి మూమెంట్ అండి అది. దాని తర్వాత నన్ను ఎక్కడ చూసినా ఎక్కడ కలిసినా గుర్తుపెట్టుకొని ఏసురేఖ బాగున్నావా అని పలకరిస్తారు. ఆ తర్వాత నేను ఆయనతో చేసిన మూవీ స్టాలిన్ చేసేటప్పుడు చేసింది 2-3 సీన్స్ అయినా కూడా మంచి రిజిస్టర్ అయిన సీన్స్ అండి, మంచి సీన్స్ చేశాను. ఆ చేసేటప్పుడు కూడా ఆయన నన్ను బాగా కేర్ చేసి, అంటే అది గుర్తుండిపోయినట్టు ఉంది ఆయనకి. చూడగానే ఒక రకంగా థ్రిల్లింగ్ అయిపోయారు కదా, సో అది గుర్తుండిపోయింది. హీస్ ఎ గుడ్ హ్యూమన్ అండి. నాకు గుడ్ ఎక్స్పీరియన్స్, బాగుంది ఆయనతో వర్క్ చేయటం. అండ్ నాగార్జున గారిని ఎప్పుడు కలుసుకున్నారు మీరు? నాగార్జున గారిని కలిసింది ఒక 4-5 years బ్యాక్ అనుకుంటా. ఏ ఫిల్మ్ లో కలిసారు? నాకు సినిమా పేర్లు గుర్తుండవండి, మర్చిపోతుంటాను మీరు టక్ టక్ అడిగి. శ్రీను వైట్ల గారి మూవీ కింగ్ మూవీ. కింగ్ అప్పుడు అంతే. అంటే నాకు కొంచెం మోమాటం అండి, కొద్ది గబుక్కున అంతలో తోసుకుని మాట్లాడలేను. కానీ ఉన్నందాకా ఆయన అందరితో కొంచెం, అదే ఫస్ట్ టైం వర్క్ చేయడం కదా నేను ఆయనతో. బట్ దానికి ముందు వర్క్ చేసిన వాళ్ళు అందరితో చాలా బాగా ఫ్రీగా మాట్లాడతారు, చక్కగా నవ్వుకుంటారు, జోకులు వేస్తారు. అండ్ మా అమ్మాయి చాలా పెద్ద ఫ్యాను నాగార్జున గారికి. ఆయన పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకొని, నువ్వు నాకు ఆర్టిఫిషియల్గా దిగదు, నాకు కిస్ చెయ్యి, నన్ను పట్టుకో, నన్ను హగ్ చేసుకో అని బాగా కేర్ చేశారు ఆయన కూడా. హీఈస్ ఆల్సో వెరీ నైస్ అండి. అంటే చాలా కూల్ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన. అంటే హంగామా, హడావుడి ఇట్లాంటివి ఏవి ఉండవు ఆయన దగ్గర, చాలా ప్లెయిన్గా ఉంటారు. తర్వాత ఇక వెంకటేష్ బాబుని ఎప్పుడు కలిసారు? నమో వెంకటేశ అండి, నమో వెంకటేశ. యూరోప్ షూటింగ్ అప్పుడు వెంకటేష్ గారిని తో చేసినప్పుడు, అంటే మరి ఇక్కడ ఇండియాలో అంటే ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేస్తే అట్లా ఉండేది తెలియదు, కానీ యూరోప్ లో. సారీ సురేఖ గారు, మనకు ఒక ఫోన్ వచ్చిందండి. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరేంటి, ఇక్కడ నుండి మాట్లాడుతున్నారు? గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు శ్రీనివాస్ రెడ్డి, నేను యుగండా నుంచి మాట్లాడుతున్నాను. యుగండా నుండి. ఓకే, మాట్లాడండి. సురేఖ వాణి గారు ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే, బాగున్నారా? నమస్తే అండి, ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఏం చేస్తుంటారు యుగండాలో? నేను ఇక్కడ జాబ్ చేస్తానండి, ఫైనాన్స్ లో. జాబే చేస్తారండి, అదే ఏం చేస్తారని అడుగుతారు. ఫైనాన్స్ లో చేస్తారు. ఫైన్, ఓకే. ఎలా ఉందండి అక్కడ మీకు? నేను 9 years నుంచి ఉంటాను ఇక్కడ. ఓహో, అంటే ఇండియాకి ఇంకొచ్చే ఉద్దేశం లేదనమాట మీకు? ఇండియా రీసెంట్లీ వచ్చాను మేడం, 3 months బ్యాక్. ఓకే, అంటే మళ్ళీ వెళ్ళి, అంటే ఇండియాకి టోటల్ గా వచ్చే ఉద్దేశం లేదు. యూ వాంట్ టు సెటిల్ డౌన్ ఇన్ యుగాండా? లేదండి, లేదు. అదేం లేదా? ఇండియాకి వచ్చేస్తాను. వచ్చేస్తారా? లేదు అంటే వచ్చేది లేదో ఉండేది లేదో అని అర్థం కాలేదు. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, చెప్పండి ఏం విశేషాలు? మీరే చెప్పాలండి, మీరు ఎలా వచ్చారండి ఈ ఫీల్డ్ కి? ఇప్పుడే చెప్పాను, కథంతా చెప్పేశానండి. మళ్ళీ ఒకసారి శ్రోతల కోసం, మళ్ళీ ఫిలిం ఇండస్ట్రీ, శ్రీనివాస్ రెడ్డి గారు ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ అంటే నేనేమి ట్రై చేసో యాక్టర్ అవ్వాలని నేను అసలు రాలేదండి. అన్ఫార్చునేట్లీ హ్యాపెండ్ అంతే, అనుకోకుండా అట్లా జరిగిపోయింది. బట్ స్టిల్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ వచ్చినందుకు. అంటే ట్రై చేయకుండా ఏది లేకుండా అట్లా వచ్చేసినందుకు ఒక్కొక్కసారి చాలా థ్రిల్లింగ్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. చూస్తుంటారా మూవీస్ మీరు, శ్రీనివాస్ రెడ్డి గారు? చూస్తామండి. ఓకే. రైట్ అండి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాల్. ఇప్పుడు మీరు మొగుడ్స్ ఫిల్మ్స్ లో, హలో గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు అమరేష్ అండి. అమరేష్ గారు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? హలో ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? హలో, కాల్ కట్ అయినట్టు. ఓకే, హలో, నెక్స్ట్ కాల్ తీసుకుందాం.
హలో హలో హలో. ఇవన్నీ ఐఎస్డి కాల్స్ కదా. Sometimes కొంచెం అలా yes, జరుగుతూ yes, ఉంటుంది yes. అన్నమాట. Okay, okay. Well, సురేఖ గారు, ఇప్పుడు మీరు మొగుడ్స్ పెళ్ళామ్స్ సీరియల్ అది ఉంది కదా, అవునండి, program program, చేశారు program, కదా. Yeah. అవునండి. ఆ ప్రోగ్రామ్ చూసిన బయట చాలా మంది గుర్తుపడుతుంటారు మిమ్మల్ని కదా, అప్పుడు ఎలా ఫీల్ అయ్యేవారు మీరు? ఫస్ట్ లో మీరు సురేఖ కదా అంటే నేను కాదని చెప్పేదానండి. కాదండి మీలాగే ఉన్నారండి, మీ సిస్టరా అని అడిగేటోళ్ళు. Okay. అంటే స్క్రీన్ లో కొంచెం అట్లా ఉండి బయట ఒకలా ఉంటాం కదా, మీ సిస్టరా అని అడిగితే కాదండి నేను కాదండి అని చెప్పేసేదాన్ని. అరే, సురేఖ కాదని చెప్పేదా మీరు? సురేఖనే కాదని చెప్పేదాన్ని. Okay. ఆ తర్వాత ఒక రోజు ఇలానే మా డాడీ అంటే మా పేరెంట్స్ మేము ఫ్యామిలీ టోటల్ అందరం కలిసి షాపింగ్కి వెళ్ళాం అనమాట. Okay. ఇలానే అడిగితే కాదని చెప్పాను. కాదని చెప్తే డాడీ అడిగారు ఎందుకు అట్లా చెప్పావు అన్నారు. ఏం డాడీ అప్పుడు చెప్తాము అంటారు, ఏదో మాట్లాడతారు, టైం వేస్ట్ అని ఏదో అట్లా అన్నా. అప్పుడు ఆయన చెప్పారు, కాదు వాళ్ళు ఎంతో ఇదిగా వచ్చి నీతో మాట్లాడారు, నువ్వు మాట్లాడితేనే కదా ఇప్పుడు నేను చూసామని హ్యాపీగా చెప్పుకుంటారు బయటకు వచ్చి. కాదు అంటే వాళ్ళు ఇప్పుడు సపోజ్ వాళ్ళకి తెలిసి నువ్వే అని తెలుస్తుంది కాదు అని చెప్పిందని ఎంత ఫీల్ అవుతారు. సో రాంగ్ అది అని. ఆ రోజు నుంచి అంటే ఇది వెరీ బిగినింగ్ అంటే ఆల్మోస్ట్ లైక్ 9 years ఏమో క్రితం అనుకుంటా. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ ఎవరికి అట్లా చెప్పలేదు. ఓకే. అంటే ఇది కాకుండా ఇంకేం చేశారు మీరు ప్రోగ్రామ్? మొగుడ్స్ పెళ్ళామ్స్ కాకుండా మొగుడ్స్ పెళ్ళామ్స్కి ముందు చాలా ప్రోగ్రామ్స్ చేశానండి, చాలా ప్రోగ్రామ్స్ చేశాను, కానీ నాకు అంత రెస్పాన్స్ అంటే గుర్తింపు రాలేదు. అంటే ఏదో జనరల్ యాంకరింగ్ జనరల్ అట్లా, కానీ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గెటప్కి రెస్పాన్స్ అండి. నేను చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని, రోజు జడలు, రోజు పువ్వులు, రోజు చీరలు అన్నీ. అంటే కొంచెం అంటే నేను అనేదాన్ని ఎప్పుడైనా కొంచెం అట్లీస్ట్ లూజ్ హెయిర్ పెట్టుకుంటా, హెయిర్ స్టైల్ మార్చుకుంటాను కదా అంటే కాదు ఇదే కావాలి అని. ఆ ప్రోగ్రామ్ డైరెక్టర్ మా హస్బెండ్ అనమాట. ఓకే. అస్సలు ఒప్పుకునేటోళ్ళు కాదు. పెద్ద బొట్టు ఇట్లానే ఉండలేదు, బాపు బొమ్మలా ఉండాలి, అలానే ఉండాలి అనేవాళ్ళు. సో అదే నాకు పాజిటివ్ ప్లస్ అయింది కూడా ఒక రకంగా చెప్పుకోవాలి అంటే. అది కాకుండా నేను జనరల్గా ఏదైనా చేసుంటే రాంగ్ స్టెప్ అయి ఉండేదేమో అనుకుంటాను నేను. బట్ ఓకే చేయనందుకు. మనతో మాట్లాడి ఇంకో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. హలో 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 గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ ఈవినింగ్ అండి, నేను యూఎస్ నుంచి మాట్లాడుతున్నా, సృజన అండి. సృజన గారు, సృజన గారు మాట్లాడండి. సురేఖ వాణి గారు వచ్చారు ఈరోజు మన స్టూడియోకి. సృజన హలో, చెప్పండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇప్పుడే లేచారా? ఇవన్నీ చెప్తూ ఉన్నారు కదా. అవును, ఇప్పుడే లేచారా అంటున్నా. లేదండి, లేచి కాఫీలు అన్నీ అయిపోయినాయి. ఓకే, కాఫీలు టిఫిన్లు అన్ని అయిపోయినాయి అనమాట. అన్ని అయిపోయినాయండి. ఓకే చెప్పండి, ఏం చేస్తుంటారు? వెళ్ళిపోయారు. ఓహో ఓకే. అంటే మీరు వర్క్ చేయట్లేదా? రైట్ నౌ నేను చేయట్లేదండి, బాబున్నాడు. చిన్న బాబా? చిన్న బాబు. ఎంత ఏజ్ అండి? చిన్న బాబు అంటే మరి ఇన్ఫాంట్ కాదు, లైక్ 3.5 years. ఇప్పుడే స్కూల్ స్టార్ట్ చేసాము, 3 years కంప్లీట్ అయింది. ఓకే. ఇంకా సో ఇప్పుడు స్టార్ట్ చేయాలి, ప్లస్ గ్రీన్ కార్డ్ వచ్చింది, వర్క్ పర్మిట్. సో ఇప్పుడు స్టార్ట్ చేయాలి. కంగ్రాచులేషన్స్ అండి. అదే కంగ్రాట్స్. అదే చెప్పబోయాను. థ్యాంక్ యూ. నాకు మీది బొమ్మరిల్లులో నాకు చాలా నచ్చుతుంది మీ క్యారెక్టర్. థ్యాంక్ యూ సృజన గారు. ఫోన్ మాట్లాడుతూ ఉంటారు కదా, లైక్ తను ఇంట్రొడ్యూస్ చేయడానికి వచ్చినప్పుడు. అవునండి, మాట్లాడుతూ ఉంటాను, వెళ్ళిపోతా లోపలగా. ఆ క్యారెక్టర్ చేసాకండి బయట ఎక్కడన్నా ఫోన్ మాట్లాడాలన్నా భయంగా ఉందండి. ఈవిడ ఎప్పుడు ఈవిడ స్క్రీన్ లోనే కాదు బయట కూడా ఫోన్ మాట్లాడుతూనే ఉంటది అనుకుంటారేమోనని భయం నాకు. అయ్యో. ఏ స్టేట్ లో ఉంటారు సృజన గారు మీరు? ఏదండి? ఏ స్టేట్ లో ఉంటారు? విచ్ ప్లేస్? నేను అర్కాన్సా అండి, అర్కాన్సా బెంటన్విల్. ఓహో ఓకే ఓకే. వాల్మార్ట్ అనేసి విన్నారా? గ్రోసరీస్ మొత్తం అన్ని. ఎస్ వాల్మార్ట్ చాలా. అవును వాల్మార్ట్ ఇక్కడ హెడ్ క్వార్టర్స్ స్టేట్ అండి. ఓకే ఓకే. అండ్ సృజన గారు, జనరల్ గా ప్రతి ఒక్కరు అనుకుంటారనమాట వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఈ పాత్రలో ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి మనం ఆలోచిస్తాం. మరి సురేఖ గారు ఏ పాత్రలో అయితే బాగుంటారు? యాక్చువల్ ఇందాక చెప్తున్నారు కదా సోయా సరళ అది చేయాలి. యాక్చువల్ ఇంకా కామెడీగా అంటే మేబీ లైక్ ఇప్పుడైతే నాకు నచ్చుతారండి, అంటే ఏ క్యారెక్టర్ చేసినా కానండి, ఏ క్యారెక్టర్ అయినా కష్టమే డెఫినెట్ గా చేయడం. సో అంటే మరీ లైక్ ఇంకా మదర్ క్యారెక్టర్స్ అట్లా అంటే మీరు ఇంకా బాగా చిన్న వాళ్ళు కాబట్టి చేసేస్తున్నారు. సృజన గారు ఏం చేద్దాం చెప్పండి, చేయమంటారా వద్దంటారా? మీలాంటి వాళ్ళు సజెషన్స్ అలా చేస్తే కనుక జయసుధ గారు లాంటి క్యారెక్టర్స్ చేయండి. మీరు లవ్ ఫెయిల్యూర్ చూసారా?
ఏదండి? లవ్ ఫెయిల్యూర్, సిద్ధార్థ్ అండ్ లవ్ అమలాపాల్. ఫెయిల్యూర్ చూడలేదండి. ఓకే ఓకే, లవ్ ఫెయిల్యూర్ లో నేను అమలాపాల్ మదర్ క్యారెక్టర్ చేశాను. ఓ ఓకే ఓకే. ఒకసారి ఆ క్యారెక్టర్ చూడండి మీరు. ఓ యా డెఫినెట్ గా చూస్తానండి. సో ఆల్మోస్ట్ మీరు చెప్పినట్టే ఉంటుంది ఈ క్యారెక్టర్ అది. అంటే కొంచెం ఇష్టం కొంచెం కష్టం కైండ్ ఆఫ్ రమ్యకృష్ణ గారు చేసిన లాంటి క్యారెక్టర్ అది. సో మదర్ క్యారెక్టర్ చేస్తే అట్లాంటిదే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు శేఖర్ కమ్ముల గారు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఒకటి చేస్తున్నాను. అది కూడా మదర్ క్యారెక్టరే. చూడండి అది కూడా ఒకసారి. ఓకే సృజన గారు, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ, బై బై. అండ్ మనతో మాట్లాడడానికి ఇంకొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మేడం, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి? నా పేరు సీత అండి, ఎల్ఏ నుంచి. సీత, ఓకే ఓకే మేడం ఉన్నారు, మాట్లాడండి. సురేఖ వాణి గారు ఈరోజు మన టోరీ స్టూడియోకి రావడం జరిగింది. సీత గారు నమస్తే. హాయ్ హాయ్ సీత గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నేను గుర్తున్నానా? ఎవరు చెప్పండి ఒకసారి, గుర్తు తెచ్చేసుకుంటాను నిమిషంలోకి. బ్యాంకు బాలకృష్ణతో బ్యాంక్ డిన్నర్ అయినప్పుడు ఫొటోస్ దిగాం, బాగా గుర్తుంది. ఓకే, హాయ్ హాయ్ సీత గారు, బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఏంటి ఈసారి కూడా ప్రోగ్రామ్ చేస్తున్నట్టున్నారు కదా? యా ఉంది, జూలై 6th ఉంది. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. ఎలా ఉన్నారు, ఫ్యామిలీ అంతా బాగున్నారా? నేను సింగిల్ అండి, ఫ్యామిలీ ఏం లేదు. ఓకే, అవునా? రాముడు లేడనమాట. అంటే అప్పుడు అవ్వలేదు కదా, ఇప్పుడు అయిపోయిందేమో అనుకుంటా. రాముడు పెళ్లి కాక ముందు వనవాసానికి వెళ్ళిపోయాడా? ఇప్పుడు ఎత్తుకుని పట్టుకు రావాలా మనం? 14 years ఆగాల్సి ఉంటుంది. వెల్ సీత గారు, మరి ఇప్పుడు అంటే సురేఖ మేడం గారు ఇప్పటి వరకు చాలా సినిమా నటించారు. మీకు నచ్చినటువంటి పాత్ర ఏంటండి సురేఖ గారు నటించినటువంటి పాత్ర? చూడు. ఓకే ఓకే, మీరు అలా ఎవరైనా తిట్టాలనుకుంటున్నారా సీత? లేదండి, తిట్టేస్తాను వెంటనే, నేను దాచుకోను. అంతేనా? ఎవరిని తిట్టాలని గుర్తు రావట్లేదు. ఏమని తిట్టాలో గుర్తు రావట్లేదా? జనరల్ గా కోపం వచ్చిన వెంటనే తిట్టేస్తాను కదా, సో వెంటనే మర్చిపోతాం అనమాట. ఇంకెవరి మీద ఇప్పుడు కోపం లేదు. కోపం ఎవరి మీద లేదనమాట, ఉంటే మాత్రం తిట్టేస్తారు. ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఫోన్ చేయకండి మాకు. చూస్తాను. ఫైన్, వెరీ నైస్ వెరీ నైస్ సీత గారు. జనరల్ గా బిట్ చూస్తే ఆబ్వియస్లీ మీకు నవ్వు వచ్చేస్తుంది. ఇంకా అవును. ఇంకా మీరు మహేష్ బాబు సిస్టర్ గా అన్న, వదిన్ గా అన్న ఒక మూవీ చేయండి. మీకు అలాగే మాత్రమే అప్పుడే ప్లీజ్. రోల్ వచ్చి మధ్యలో మొరపెట్టుకుందని ఇప్పుడు అదే అంటున్నానండి. చెయ్యాలి అని ఎందుకు మరి సీరియస్ గా చేయాలనుకుంటున్నాను సీత గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ విష్. మీరు కూడా కొంచెం దేవుడిని గట్టి కోరుకోండి నా తరపు నుంచి. అక్కడ ఈ ప్రోగ్రామ్ ఎవరైనా డైరెక్టర్స్ వింటున్నట్లయితే కనుక దేవునితో మొరబెట్టుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్టర్స్ అని మొరబెట్టేసుకుంటారు. థ్యాంక్ యూ సీత గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, టేక్ కేర్ సీత గారు. థ్యాంక్ యూ సీత గారు, టేక్ కేర్, బై బై బై. వెల్ ఇంకా చాలా విషయాలు తెలుసుకో. జనరల్లీ మీరు బొమ్మరిలో చేసినటువంటిలో సన్నివేశంలో ఈ ఫాదర్ కి తర్వాత సన్ కి సిద్ధార్థకి ప్రకాష్ రాజ్ మధ్య సన్నివేశం చూసారు లాస్ట్ క్లైమాక్స్ లో. ప్రతి ఒక్కరిని బాధ పెట్టిస్తుంటారు సన్నివేశం. ఆ సన్నివేశంలో మీరు ఉన్నారు అక్కడ. సో అటువంటి టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అది యాక్చువల్ గా 2 days చేసిన సీన్ అండి. 2 days చేశారు. ఒక బిట్ ఉంది కదా, అది ఆల్మోస్ట్ ఇట్ విల్ బి లైక్ 10 minutes అనుకుంటా. చేసేటప్పుడు సిద్ధార్థ్ లుక్ ఆ రోజు షాట్లోకి రావటమే చాలా ఎమోషనల్గా వచ్చారు. అంటే హీఈస్ వెల్ ప్రిపేర్డ్ అనమాట. ప్రిపేర్డ్ అండ్ సింగిల్ టేక్లో చేశారు తను. సింగిల్ టేక్లో టోటల్గా తనది ఒక పెద్ద డైలాగ్ ఉంటుంది. సింగిల్ టేక్లో చేసిన తర్వాత ఆ తర్వాత అంటే ఎడిటింగ్లో మళ్ళీ షార్ట్స్ అవి ఇవి వేశారు కానివ్వండి. చేసినప్పుడు అప్పుడు అనిపించింది మొత్తం అందరూ సెట్లో అందరూ క్లాప్స్ అనమాట. ఫర్ ప్రకాష్ గారికి, సిద్ధార్థకి, అట్ ద సేమ్ టైం ప్రకాష్ గారికి కూడా, ప్రకాష్ రాజ్ కూడా. ప్రకాష్ రాజ్ గారు ఆల్మోస్ట్ నేను దగ్గర బాగానే వర్క్ చేశాను ప్రకాష్తో. కాల్ వచ్చిందా? హలో అండి, గుడ్ ఈవినింగ్. హలో, నా పేరు అమరీష్ అండి. ఇప్పుడే కట్ అయింది. అమరీష్ గారు కాల్ కట్ అయింది, మాట్లాడండి. సురేఖ వాణి గారితో మాట్లాడండి.
అమరీష్ గారు, హాయ్ అమరీష్, హౌ ఆర్ యూ? యా ఫైన్ అండి. మీరు లాస్ట్ డిసెంబర్ చార్లెట్ రావాలనుకున్నారు, రాలేదు కదండి మీరు? ఎక్కడికండి? చార్లెట్ లాస్ట్ డిసెంబర్లోనా? ఇది మొన్న అంటే నోబడి ప్రోగ్రామ్ రాలేదు అని చెప్పారు మాకు. అట్లనా? యాక్చువల్లీ మా ఫ్రెండ్ చెప్పాడు, హరి అని, మీ గురించి చెప్పాడు, మీ సపోజ్ టు కమ్ అని చార్లెట్ అని. I guess nobody contact me for this, Amrish. I guess like December 25th some dates లో. అట్లనా? నాకు ఒక షార్ట్ టైం మెమరీ ఉంది అమరీష్, మర్చిపోయి ఉంటానేమో, మరి అడుగుంటారేమో, నాకు గుర్తులేదు కరెక్ట్ గా. ఐఎమ్ సారీ. యాక్చువల్లీ ఐఎమ్ ప్రెజెంట్ ఇన్ ఇండియా, ఢిల్లీ నుంచి ట్రావెలింగ్ టు బ్యాక్ టు హైదరాబాద్. నేను 1 month వెకేషన్ కోసం వచ్చాను. ఓకే. సో బస్ లో వస్తూ టోరీ వింటూ వస్తున్నాను, టైం పాస్. ఓ థ్యాంక్ యూ సో మచ్ అమరీష్. ఏం చేస్తుంటారు మీరు? నాదంతా బిజినెస్ అండి, హైదరాబాద్ యూఎస్ లో మొత్తం. ఓకే, ఏం బిజినెస్ చేస్తారు? నాదంతా ఆల్మోస్ట్ మార్కెటింగ్ అండ్ నెట్వర్కింగ్ అంతా ఉంటుంది, చాలా పెద్దది. ఓకే. మీది గోదావరి జిల్లానా? లేదండి, హైదరాబాద్. ఓ, బేస్ హైదరాబాదేనా? పుట్టిన పెరిగిందంతా? నేను కాంటాక్ట్ కూడా చేశాను డిసెంబర్ లో, ఇప్పుడు సౌత్ మళ్ళీ మీరు మళ్ళీ మాట్లాడలేదు. ఎవరికి? నాకు కాంటాక్ట్ చేశారా? యా, ఇంకో మీ యాక్చువల్ అసోసియేషన్ తరఫు నుంచి మీకు చేశాం మేము. అయితే మరి నాకు చేయలేదు అమరీష్ గారు. వాళ్ళ అసోసియేషన్ ఎవరన్నా చేసుంటారంటే ప్రాబ్లీ నా మేనేజర్కి ఎవరికైనా చేసుంటారేమో, బట్ నాకైతే మరి ఎవరు చేయలేదండి. మీ యాక్టింగ్ బాగుంటుందని అంత వింటున్నాను, ఆల్మోస్ట్ కాసేపటి నుంచి మీ షో అంతా. ఓ థ్యాంక్ యూ అమరీష్, థ్యాంక్ యూ. అండ్ మీకు బాగా నచ్చినటువంటి పాత్ర ఏంటి మేడంది, సురేఖ వాణి గారిది, అమరీష్ గారు? రెడీలో డైలాగ్ బాగుంటుందని మీది. చిట్టి నాయుడు సచ్చినోడానండి. ఓకే, థ్యాంక్ యూ. అసలు చాలా బాగుంటుంది అది మాత్రం. అది ఓకే, అదే నేను ఇంకా తర్వాత ఎన్ని మంచి క్యారెక్టర్స్ చేసినా కూడా, సీరియస్ క్యారెక్టర్స్ చేసినా, అంటే ఇది కామెడీ కాబట్టి, సో వీళ్ళు అంటే ఆడియన్స్ అందరికి బాగా గుర్తుండిపోయింది అనమాట అది. సో అట్లాంటి క్యారెక్టర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. అదే చెప్పా కదా, మళ్ళీ మన డైరెక్టర్స్ వాళ్ళు కొంచెం మంచిగా చేస్తే ఎస్ వీ కెన్ డూ ఇట్. ఓకే అమరీష్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్ అండి. ఓకే, బాయ్ అండి, సీ యూ, బాయ్. థ్యాంక్ యూ, బాయ్ అండి. వెల్, ఇప్పుడు మనం బొమ్మరిల్లు గురించి మాట్లాడుతున్నాం. సో అటువంటి సన్నివేశం చూసినప్పుడు మీరు ఎలా స్పందించారు? అదే అనిపిస్తుంది, అంటే వీళ్ళకు ఒక్కొక్కసారి జలస్ కూడా అనిపిస్తుంది అండి, వాళ్ళకి ఇంత మంచి ఛాన్స్ వచ్చింది, దే కెన్ డూ కదా, వాళ్ళు చేశారు. సో మనకి ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి ఇట్లాంటి క్యారెక్టర్స్ రావాలి కదా అని అనిపిస్తూ ఉంటుంది. సో అంత క్లాప్స్ కొట్టించుకోలేకపోయినా ఇగో ఇప్పుడు రెడీ ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి కదండి, అట్లాంటి క్యారెక్టర్స్ ఈస్ వెరీ మచ్ ఫైన్. మంచి పేరు తెచ్చి పడుతుంది మనకి అవన్నీ. ఇక చిట్నాయుడు విషయానికి వచ్చేవరకు చాలా మంది మనకు కాల్ చేసిన ప్రతి కాలర్ కూడా అదే గుర్తు చేస్తున్నారు, చిట్నాయుడు వాళ్ళ మదర్ అని చెప్పేసి. ఒకసారి జనరల్ గా ఇలా తిట్టారో, ఒకసారి అలా తిట్టాను, నన్ను కాదు తిట్టాను ఒకసారి. నేను అనుకుంటూనే ఉన్నాను డైలాగ్ అడుగుతారని, కానీ సరే ఓకే. రేయ్ చిట్టినాయుడు సచ్చినోడా, ఇప్పుడు కనుక నువ్వు నోరు ముయ్యకపోయావనుకో, ప్రసాదంలో నీకు పురుగుల మందు కలిపి చంపేస్తా, సచ్చినోడా, నోర్మై. దట్స్ గ్రేట్ అండ్ ఫెంటాస్టిక్. అంటే ఇది చాలా మందికి ఇంకా వెల్ నోటెడ్ అనమాట. సో ఇటువంటి పాత్రలు మీకు మళ్ళీ రావాలని చెప్పేసి. అండ్ ఇంకా ఫిలిం ఇండస్ట్రీలో మీకున్నటువంటి అనుభవాలు ఎలా ఉన్నాయి? ఫిలిం ఇండస్ట్రీలో అనుభవాలు అంటే మీకు బాగా గుర్తుండిపోయే సన్నివేశాలు ఏవైనా కూడా. అండ్ బిఫోర్ దట్ మనం ఒక కాలర్తో మాట్లాడదాం. హలో గుడ్ ఈవినింగ్ అండి. హలో గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? ప్రేమ్ మాట్లాడుతున్నా అండి, కర్ణాటక నుంచి. వెల్ ప్రేమ్ మేడం ఉన్నారు, సురేఖ వాణి గారు మాట్లాడండి. హలో మేడం, బాగున్నారా? హాయ్ ప్రేమ్, బాగున్నాను. ఎలా ఉన్నారు? దివాళీ అయినా సెలబ్రేట్ చేసుకుంటున్నారా మీరు అక్కడ? బ్యాక్గ్రౌండ్ అన్ని క్రాకర్ సౌండ్ లాగా అనిపించింది కదండి. ప్రేమ్ చెప్పండి, ఏం చేస్తున్నారు? చూస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, ఏ మూవీ చూస్తున్నారు? వాళ్ళు ఏదో మగధీర చూస్తున్నట్టున్నారు, అమిలియన్స్. ఓ ఫైన్, ఓకే. మీరు డి మూవీలో బాగుంటుందండి మీ యాక్టింగ్. రెడీ దట్స్ రెడీ. సారీ రెడీ. షార్ట్ ఫామ్ లో చెప్పారు. ప్రేమ్ ఏం చేస్తుంటారు మీరు? ప్రేమ్ వాట్ యు డు? ప్రేమ్ ఏం చేస్తుంటారు?
హలో, ప్రేమ్ గారు ఏం చేస్తుంటారు మీరు? నేను సివిల్ ఇంజనీర్ అండి. ఓకే, చదువుకుంటున్నారా? లేదండి, జాబ్ జాబ్ ఓ చేస్తున్నారు. జాబ్ చేస్తున్నారు. ఓకే ఓకే. ఓ, మీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ వెస్ట్ గోదావరి, తణుకు. ఓహో, వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఎలా ఉంది బెంగళూరులో? ఎలా ఉంది? బెంగళూరు బాగుందా, తణుకు బాగుందా? అంటే బెంగళూరు కాదు, యాక్చువల్లీ హుబ్లీ, ఓహోహోహో. ఓ ధారవాడ హుబ్లీ. క్లైమేట్ అయితే సూపర్, ఓహో, కూల్ కూల్. ఓకే ఓకే. ఇప్పుడు హైదరాబాద్ కూడా అలానే ఉంది. ఇక్కడ ఇప్పుడు అలా ఉంటుందండి, ఇక్కడ సమ్మర్ లో కూడా అలాగే ఉంది. అట్లనా? సమ్మర్లో తణుకు, అవును. సమ్మర్లో తణుకులే ఫుల్ విండ్ ఇక్కడ. ఓకే ఓకే ఓకే. సో ప్రేమ్ చెప్పండి. ప్రేమ్ అదే మేడం బాగుంటుంది మీ యాక్టింగ్, మీ పర్టికులర్ వాయిస్ వస్తే మీకు బాగుంటుందండి వాయిస్. నాకు వాయిస్ వస్తే బాగుంటుందా? నా వాయిస్ బాగుంటుందా? మీ వాయిస్ సూపర్ గా ఉంటుందని చెప్తున్నా. థ్యాంక్ యూ voice super గా ఉంటుందని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రేమ్, థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? చాలా మంది కాల్ వస్తున్నారు. ఏంటండి? గర్ల్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని ఉన్నారా? అడుగుతుంది ప్రేమ్. గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారండి, లేకుండా ఉంటాయి ఆయన ఎందుకంటే. పేరులోనే ప్రేమ ఉంది కదా. ప్రేమ్ అదే అందుకే అడుగుతున్నా. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారట, గర్ల్ ఫ్రెండ్ కాదు, గర్ల్ ఫ్రెండ్సే ఉన్నారు. ఇప్పుడు లేకుండా ఇప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ స్టాండర్డ్ కే గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, మనకి లేకపోతే లేండి. రైట్ 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 రైట్. నాకుంటే బాగోద్లే ప్రేమ్, తేడా అనుకుంటారు. ఫర్ యూ ఈజ్ ఫైన్. ఓకే 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 ప్రేమ్. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ ప్రేమ్. బాయ్. బాయ్ బాయ్. అండ్ నిజంగా మనతో మాట్లాడి ఇంకో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో అండి, గుడ్ ఈవినింగ్. హలో అండి, నమస్తే అండి, బాగున్నారా? నమస్తే అండి, వెల్కమ్ టు టోరీ. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు శ్రీనివాసరావు అండి, వర్జీనియా నుంచి. వర్జీనియా నుండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, సురేఖ వాణి గారు ఉన్నారు మన స్టూడియోకి వచ్చారు ఈ రోజు. మేడంతో మాట్లాడండి. షూర్ అండి. ముందుగా మీ పేరు ఏంటండి? నా పేరు మహేష్. నా పేరు ఆర్జే మహేష్. నేను ఆర్జే మహేష్ అండి. నేను ఎస్టర్డే ఓన్లీ ఐ జాయిన్ ఇన్ టోరీ. మీ వాయిస్ చాలా బాగుందండి, మీరు చాలా బాగా చేస్తున్నారు యాంకరింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మేడంతో సురేఖవాణి గారు, నమస్తే అండి. నమస్తే నమస్తే శ్రీను గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. ఏం చేస్తున్నారు? నేను పని చేసుకుంటూ టోరీ వింటున్నానండి. ఓకే. ఓ వర్క్ హ్యాస్ స్టార్టెడ్ ఆల్రెడీ. ఓ యా యా యా. ఓకే. సో అంటే ఆఫీస్లో ఉన్నారా, వర్క్ ఫ్రమ్ హోమా? ఏమండి? ఆఫీస్లోనా లేదా ఇంట్లో ఉన్నారా అని? ఇంట్లో నుంచే చేసుకుంటున్నాను. ఓకే. ఆర్ యు మ్యారీడ్ అండి? అవునండి. ఓకే. పిల్లలు? యా, ఇద్దరు పిల్లలండి నాకు. మా ఆవిడ మీ మొగుడు పిల్లల సీరియల్ చూసేది, నేను పెద్దగా చూడలేదు. మిమ్మల్ని సినిమాల్లో చూసాను, ఒకటి రెడీ అను, బొమ్మరిల్లు. మీరు నిజంగా అండి సిస్టర్ పాత్రకి మీరు ఒక మంచి చీరలో, అసలు నాకు మంచి బాగా నచ్చింది ఏంటంటే మీరు చక్కగా తెలుగు మాట్లాడటం. థ్యాంక్ యూ అండి. అండ్ మీరు అలానే తెలుగు మాట్లాడాలి, మంచి మంచి చక్కటి పాత్రలు పోషించాలి. అండ్ వింటున్నాను మీరు మదర్ పాత్రలు కూడా చేస్తున్నారు. ఏ పాత్ర చేసినా కూడా ఒక మంచి హోంగా ఉండే పాత్రలు చేయాలని కోరుకుంటున్నా అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీను గారు. మీరు ఇందాక మహేష్ కి వాయిస్ చాలా బాగుంది అని చెప్పారు కదండి. సో ఫస్ట్ మీరు హలో అనగానే మీ వాయిస్ నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది యాక్చువల్గా. ఎవరు చెప్పలేదా మీకు మీ వాయిస్ బాగుంటుందని? ఏమండి? మీకు ఎవరు చెప్పలేదా మీ వాయిస్ బాగుంటుందని? అలా ఏమి లేదండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది వాయిస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ శ్రీను గారు. బాయ్ అండి. మేడం ఇంక మాట్లాడి ఇంకో కాలర్ కూడా సిద్ధంగా ఓకే. ఉన్నారు. హలో అండి. హలో. హలో, గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి? నా పేరు కిషోర్ అండి, నేను అమెరికా నుంచి మాట్లాడుతున్నాను. అమెరికా నుండి. వెల్ కిషోర్ గారు, ఈ రోజు మన టోరీ స్టూడియోకి సురేఖ వాణి గారు వచ్చారు. అండ్ మేడంతో మాట్లాడండి. హాయ్ కిషోర్. థ్యాంక్స్ అండి. హాయ్ సురేఖ గారు, ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను కిషోర్ గారు, మీరు ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్స్ అండి. మా పిల్లలు ఎప్పుడు కాబట్టి వాళ్ళు చాలా చాలా ఇష్టపడతారు మిమ్మల్ని. ఓహో, మీ వాయిస్ విని జనరల్ గా అమ్మాయిలు చెప్తారు కిషోర్ గారు, మీ వాయిస్ విని ఇంకా మీరు జాబ్ చేస్తున్నారు, స్టూడెంట్, చదువుకుంటున్నాను ఇట్లేదో చెప్తారు అనుకున్నాను నేను. మీరు ఇద్దరు పిల్లలు అనేసారు. పెద్దమ్మకి చాలా ఇష్టం అండి, ఆ చిట్టినాయుడు సీక్వెన్స్ మాత్రం చాలా ఇష్టం. పాప స్కూల్కి వెళ్ళిందా అండి ఇప్పుడు? తను కిండర్ గార్డెన్కి వెళ్తుందండి. ఆమె కిండర్ గార్డెన్కి వెళ్తుందండి పాప. ఓకే. ఇంకా ఫస్ట్ స్టాండర్డ్కి ఇంకా రాలేదు. అదే అర్థమైంది. ఓకే. సో ఎలా ఉంది లైఫ్ కిషోర్ గారు?
లైఫ్ బాగానే ఉండిందండి. ఓకే, అంతా బాగానే ఉంది. అంటే ఎకానమీ ఇప్పుడు బాగా బూమింగ్ కదా, చాలా బాగుంది. సో ఎవ్రీథింగ్ ఇస్ నైస్. ఓకే ఓకే ఓకే. సో ఇంకేంటి విశేషాలు కిషోర్ గారు? మీరు కనెక్టికట్ ఎప్పుడైనా వస్తారండి? మీరు ఎక్కడికండి? కనెక్టికట్ ఎప్పుడైనా వస్తారా మీరు? అంటే నేను వస్తారా అంటే వచ్చారా? అంటే ఇప్పటి వరకు అయితే రాలేదండి. ఓకే. అంటే యాక్చువల్లీ ఐ సపోజ్ టు కమ్ ఆన్ అంటే దిస్ అంటే జూన్ సారీ అదే 26th 27th ఆ టైంకి యాక్చువల్లీ ఐ సపోజ్ టు స్టార్ట్ అండి. కానీ నేను వదిలేసి వెళ్ళిపోతుంటే మా అమ్మాయికి నచ్చట్లేదు, అందుకే నువ్వు వెళ్ళొద్దు ఈసారి యూఎస్కి అంది. సో ఐ హ్యావ్ క్యాన్సిల్డ్ మై ట్రిప్ అనమాట. అంటే మీ పాపలు మిస్ అయిపోతున్నారేమో కానీ ఇక్కడున్న పిల్లలు మాత్రం మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. అయ్యో, బట్ అంటే ఈసారి రాకపోవచ్చు, మరి ఐ ట్రై టు కమ్ నెక్స్ట్ ఇయర్ అండి. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ. వెరీ నైస్ టాకింగ్ టు యు అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ టు యూ టూ. ఓకే అండి. Bye. చాలా మంది మనకు కాలర్స్ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. Sure. వినండి, వినిపించండి తెలుగువారి ఆత్మగౌరవం, తెలుగువారి ఆత్మవారధి టోరీ. వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. నా పేరు ఆర్జే మామా మహేష్ అండ్ ఈరోజు మన టోరీ స్టూడియోకి సురేఖ వాణి గారు రావడం జరిగింది. మరి సురేఖ వాణి గారితో మీరు మాట్లాడాలనుకుంటే యూఎస్ నుండి అయితే 703-879-6611, ఇక యూకే నుండి అయితే 441223770661, ఇండియా నుండి అయితే 040-666-24513 నుండి కాల్ చేయండి. అండ్ సురేఖ గారు, మీరు అంటే అన్ని రకరకాల పాత్రలు చేశారు. మొగుడ్స్ పెళ్ళంలో ఒక భార్యగా చేశారు, అండ్ కొందరు హీరోలకి మదర్గా చేశారు, అక్కగా చేశారు. సో అటువంటిప్పుడు ఎలా అనిపించింది? ఇప్పుడు చిట్నాయుడికి మదర్గా చేశారు, కొందరు హీరోలకు అక్కగా చేసింది. అంటే ఏ పాత్ర మీకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది అక్కడ? అండ్ ఈ విషయం తెలుసుకునే ముందుగా లెట్స్ టేక్ ఏ కాల్. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరు మేడం, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నేను జపాన్ నుంచి కాల్ చేస్తున్నాను. నా పేరు లలిత. లలిత గారు జపాన్ నుండి కాల్ చేస్తున్నారు. లలిత గారు మాట్లాడండి సురేఖ వాణి గారితో. లలిత గారు నమస్తే అండి. నమస్తే అండి సురేఖ వాణి గారు, బాగున్నారా? బాగున్నాను లలిత గారు. ఐఎమ్ సో హ్యాపీ. నేను జపాన్ చూడాలి అనుకుంటున్నాను. ఎప్పుడు విజిట్ చేస్తానో తెలియదు కానీ బట్ అట్లీస్ట్ నాతో మాట్లాడే వాళ్ళు కూడా అక్కడి నుంచి చేస్తున్నారు అంటే ఐఎమ్ సో హ్యాపీ. ఓ, థ్యాంక్స్ అండి. మేము చాలా హ్యాపీ మీలాంటి వాళ్ళతో మాట్లాడగలుగుతున్నందుకు. థ్యాంక్ యూ లలిత గారు. ఏం చేస్తుంటారు లలిత గారు మీరు? జాబ్ చేస్తున్నా అండి. నేను మెకానికల్ ఇంజనీర్. వెరీ నైస్. మా హస్బెండ్ కూడా ఉన్నారు పక్కన మాట్లాడుతారు. ఇవ్వండి. హాయ్ సురేఖ వాణి గారు, రామన్ అని నా పేరు. హాయ్ రమణ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా అండి. హ్యాపీ టు టాక్ విత్ యూ. ఈవెన్ మీ టూ అండి. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాల్. మీరేం చేస్తుంటారు రమణ గారు? రామన్ అండి. రామన్ వర్కింగ్ ఇన్ TCS as a business development manager. రామన్ గారు మీరు తెలుగుయేనా? తోరి అండి. అండ్ ఆల్సో లైక్ బికాస్ ఆఫ్ ఈవెన్ ఇండియాలో ఉన్నా కూడా మేము మీతో మాట్లాడే అవకాశం ఉందో లేదో తెలియదు కానీ ఉండటం వల్ల అవకాశం దొరికింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు తెలుగేనా రామన్ గారు? తెలుగు అండి. నా పేరు రామాంజనేయులు, బట్ ఇట్స్ బీన్ లాంగ్ నేమ్, సో రామాంజనేయుల్ని రామన్ అని పెట్టేస్తున్నారు. ఇంకొంతమంది రామ్స్ అని పిలుస్తారా? ఓకే ఓకే, గుడ్. ఎలా ఉంది లైఫ్ జపాన్? అంటే జపాన్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ టూ హై అని విన్నాను కదా? టూ హై అండి. ఇట్స్ లైక్ వీఆర్ ఇన్ టోక్యో ఓన్లీ. లైక్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ లైక్ మచ్ higher than what we expect. ఓకే, నాకు అదే విన్నాను. అదే జపాన్ చూడాలి అనుకున్నప్పుడు ఏదో అట్లా దాని గురించి అన్ని ఎంక్వైరీ చేస్తూ ఉండేటప్పుడు కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ టూ హై. And I think you come and visit, you like it. It's very close to our culture, Indian culture. Lot of temples, like a lot of very good place, like very rich in nature. Okay. In trees and all, So life ఎలా ఉంది రామన్ గారు అక్కడ? Life is very good, and you see, like compared to US, like it's like everything in single place. Like just go out of house, you get everything to see. Like you don't. Have you learned Japanese language? Japanese అంటారండి. Japanese language I can speak, read, write everything. That's great. ఎన్నాళ్ళైంది మీరు అక్కడికి వెళ్ళి? It's almost 10 years over now. 11th year is running. ఓకే, జపనీ లాంగ్వేజ్ లో ఎలా ఉన్నారు అని చెప్పండి ఒకసారి.
ఓకే, ఏంటంటే లైక్ ఎలా ఉన్నారని డైరెక్ట్ గా ఉండదు ఇక్కడ లాంగ్వేజ్. ఆరోగ్యంగా ఉన్నారా అని టైప్ లో వస్తుంది. ఏదో జపనీస్ లో అయితే చెప్పండి ఆరోగ్యంగా ఉన్నారంటే ఏమంటారు జనరల్ గా? గెంకి దెస్కా. దెంకి దేస్కా. గెంకి గెంకి మీన్స్ హెల్తీ. గెంకి దెస్కా. వెంకీ దేస్కా అని చెప్పేసి. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రామన్ గారు, రామాంజనేయులు గారు. రావణ్ గారు, లలిత గారు కూడా ఒకసారి ఇచ్చారనుకోండి. థ్యాంక్స్ అండి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐఎమ్ హియరింగ్ సమ్వన్ కాలింగ్ మీ రామాంజనేయులు. ఆయన ఇంతమంది ర్యామ్స్ అని కూడా పిలిచారు మేడం మిమ్మల్ని. రామన్ రాయల్, దిస్ ఆర్ ఆల్ నేమ్స్ లైక్ పీపుల్ what they want. మీరు కోరుకున్నదే కదా అది. రామాంజనేయులు వద్దని మీరు కోరుకున్నదే కదా. It's been long and it's the Japanese cannot pronounce in that way, so it's pretty ఓకే, ఆవిడ ఏమని పిలుస్తారా చెప్పండి? ఏంటండి మీ లలిత గారు ఏమని పిలుస్తారు? లలిత గారు ఏమండి అని పిలుస్తారండి. అట్లానా? జపాన్కి వెళ్ళిన లలిత గారు ఏమండి అని పిలుస్తున్నారా? మన ఇండియాలో ఎవరు అట్లా పిలవట్లేదు అండి, అరే ఒరే అని పిలుస్తున్నారు. తెలుగు కదండి. రైట్ 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 అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ లలిత గారు. మీ మీ పర్సనాలిటీ, హైట్, వెయిట్ అంతా చాలా బాగుంటుందండి. వాయిస్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అన్ని సినిమాలు చూస్తాం మీవి. చాలా బాగా యాక్ట్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్. బాయ్ అండి. బాయ్ బాయ్. బాయ్. థ్యాంక్ యూ. జపాన్ నుండి వచ్చిందండి, సచ్ బ్యూటిఫుల్ కాల్. Yes, yes. అండ్ సురేఖ గారు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా వేరే కాల్ కూడా ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సుకుమార్. కమ్ అగైన్ సార్. హలో సుకుమార్ అండి. సుకుమార్ గారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు సుకుమార్ గారు? టెక్సస్ నుంచి టెక్సస్ నుండి మాట్లాడుతున్నారు. వెల్, సురేఖ గారు వచ్చారు ఈ రోజు మన స్టూడియోకి. అందుకే కాల్ చేస్తున్నానండి. హాయ్ సురేఖ గారు. హాయ్ సుకుమార్. ఎలా ఉన్నారండి? బాగున్నాను. I was been to Texas last year. సూపర్ ఉన్నట్టున్నారు. ఏదండి? మీ గొంతు వింటుంటే బాగా సూపర్ గానే ఉన్నట్టున్నారు అంటున్నా. అవునండి, ఎప్పుడు సూపర్ గానే ఉంటానండి నేను. యాక్చువల్లీ మీ స్మైల్ చాలా బాగుంటదండి, అండ్ మీ వాయిస్ కూడా బాగుంటది. డబ్బింగ్ ట్రై చేయండి ఎవరికైనా హీరోయిన్లకి. ఎవరన్నా అడిగితే చెప్తానండి, నేనే చెప్తాను ఎగబడితే బాగుండదు కదా. మా కోసం ఒకసారి చిట్టిన డైలాగ్, అదే సైలెంట్ అంటారు కదా, ఆ డైలాగ్ ఒకసారి వదలండి కొంచెం. ఓకే, నాయనే తిట్టేసేయండి. సుకుమార్ ని తిట్టాలా? బాబోయ్ పర్లేదు, కాసేపు పాపం అక్కడి నుంచి కాల్ చేశారు కదా, తిడితే చేసిన ఆనందం కూడా ఉండదు ఆయన. రై చిట్టి నాయుడు సచ్చినోడా, బాగా వేషాలు ఎక్కువైనాయి నీకు. నువ్వు కనుక చెప్పిన మాట ఇనలేదో కాఫీలో షుగర్ బడుకు సైనట్ కలిపేస్తావు. సచ్చి ఊరుకుంటాం, సచ్చినోడా. సూపర్ అండి, సూపర్. అసలు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఈ సినిమా చూసిన దగ్గర నుంచి సచ్చినోడా అని తిడతా స్టార్ట్ చేసింది. ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అనమాట. మీ గర్ల్ ఫ్రెండా? మీ ఆవిడ? ఇంకా ఆవిడ కదండి, ఫ్రెండ్. ఓకే, నేను లాస్ట్ ఇయర్ టెక్సాస్ వచ్చాను సుకుమార్. అవునా అండి? నేను ఉంటానండి. డాలస్ వచ్చింటారు మీరు మాక్సిమం. డాలస్ వచ్చాను, టెక్సాస్ కూడా వచ్చాను. ఓకే నైస్ అండి. సురేఖ గారు, ఈ మధ్య సినిమాలు చేస్తున్నారా? చేస్తున్నానండి, ఇంకా మానేయలేదు, చేస్తాను కొన్నాళ్ళు. అవునా, ఈ మధ్య కనిపిస్తలేరు. క్యారెక్టర్లు ఉండాలిగా, ఏం చేద్దాం క్యారెక్టర్ లేకపోతే. సినిమా థియేటర్ లో కనిపిస్తున్నాను కానీ సినిమా స్క్రీన్ మీద కనిపించట్లేదు నేను. అదే అండి, తెలుగు వాళ్ళు రావాలి, బయట నుంచి తీసుకొచ్చేస్తున్నారు. విలన్స్ కింద ట్రై చేయండి సురేఖ గారు. నేను విలన్ లాగానా? అంటే నెగటివ్ క్యారెక్టర్. నా ఫేస్ కి నేను నాన్ వెజ్ తింటానంటేనే ఎవరు నమ్మరండి. ఇంకా నేను నెగటివ్ క్యారెక్టర్ చేస్తే ఏంటో అదేదో అతుకులు బొంతలాగా ఉంటది. అట్లా కాదు, అంటే డైరెక్టర్ చేతుల్లో ఉంటది కదా జీవం పోయటం అనేది. నేను ఆల్రెడీ ఒకసారి కాళిదాసు అని చేశాను నేను ఒక మూవీ. అవునండి, బాగా తిట్టారు అప్పుడు అందరూ నన్ను, నీకెందుకు ఆ నెగిటివ్ క్యారెక్టర్లు అని. ఫేస్, వాయిస్ అంత స్వీట్ గా ఉండేటప్పటికి మీకు సూట్ కావట్లేదు అనమాట. కానీ ట్రై చేయండి. అంటే ఒకే యాంగిల్ చూడలేదు, అన్ని యాంగిల్స్ చూసేసాము. ఫ్రెండ్ గారు, వదిన, అన్ని అయిపోయినాయి. ఇంకా డెఫినెట్లీ ఐ డూ ఫర్ యూ సుకుమార్. ఓకే, షూర్ అండి, షూర్. పేరు సుకుమారు, థాట్ హార్ష్ కదా. ఓకే సుకుమార్, పేరు మాత్రం చాలా సుకుమారంగా ఉంది కానీ థాట్ ఏమో హార్ష్ గా ఉంది.
అయ్యా బాబోయ్ కాంప్లిమెంట్ గానే తీసుకుంటున్నాను నేను. ఓకే Well, సుకుమార్, see you. సుకుమార్ గారు, Nice thank you very much. Bye bye. Bye. అండ్ ఇక మనం ఇంతమంది అడిగిన పాత్రల విషయానికి వస్తే అంటే వదినగా చేశారు, అక్కగా చేశారు, తల్లిగా చేశారు, అండ్ ఏ పాత్ర మీకు బాగా నచ్చింది అందులో? నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ నచ్చాయండి. Okay. ఎప్పుడన్నా మదర్గా చేసేటప్పుడు సెట్లోనే చేసేటప్పుడే వాళ్ళే అంటారు ఏంటో అక్కలా ఉండి అమ్మ క్యారెక్టర్లు చేస్తారేంటి అని. Okay. కానీ అది చేసేటప్పుడు ఆ క్యారెక్టర్ నచ్చుతుంది, అంటే బాగుంటుంది అది. మనం ఇప్పుడు మా అమ్మాయి ఆల్రెడీ షీస్ 11 నౌ, Yeah. ఇంకొక 10 yearsకో ఏమో నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లానో ఉంటుంది. నేను అది ఇప్పుడే ఫీల్ అవుతాను స్క్రీన్ మీద చేసేటప్పుడు, అది చెప్పేటప్పుడు. Mother గా. అట్లా Right, and కాల్ తీసుకుందాం. హలో, హలో, ఇక్కడ వినబడుతుంది మేడం, మీరు అన్ని మాట్లాడి అన్ని చెప్పండి. హలో హలో, హలో స్టోరీ లైవ్ అండి. నమస్తే అండి, టోరీ లైవ్. ఎవరు మాట్లాడేది? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? మేము టెక్సస్ నుంచి మాట్లాడుతున్నాను. యా, అండ్ ఈ రోజు మన టోరీ లైవ్ కి సురేఖ వాణి గారు వచ్చారండి, మాట్లాడండి లక్ష్మి గారు. యా ఓకే, హాయ్ అండి. హాయ్ లక్ష్మి గారు. మహాలక్ష్మి, విజయలక్ష్మి, కనకలక్ష్మి, వరలక్ష్మి. ఓన్లీ ఉత్తి లక్ష్మి అండి నా పేరు. ఒక జ్యోతి మాత్రం లేదు. జ్యోతి మీకు పెట్టిస్తాను. జ్యోతి నా ఫ్రెండ్ ఉందండి జ్యోతి. ఓకే, హాయ్ లక్ష్మి గారు, చెప్పండి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? యా బాగున్నానండి. మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ లక్ష్మి గారు. యా మీరు లవ్ ఫీల్ యూ సినిమాలు చేశారు కదా? అవునండి, చూసానండి, అది బాగుంది. మీ క్యారెక్టర్ ఇట్లా కొంచెం కామ్ గా, కొంచెం కోపంగా అలాగా మదర్ క్యారెక్టర్ చేశానండి. యా 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 నా క్యారెక్టర్ చాలా బాగా నచ్చి, అంటే చాలా హెసిటేట్ చేశాను ఆ క్యారెక్టర్ చేయొచ్చా చేయకూడదా, చేద్దామా లేదా అని. సో క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది, నాకే నచ్చి, ఐ ఫీల్ ఇట్ మై ఓన్, బాగా నచ్చి చేశాను నేను. యా కాకపోతే మీరు కామెడీ బాగుంటుంది. అవునా? అల్టిమేట్. ఇంకా లక్ష్మి గారు, ఏం చేస్తుంటారు మీరు? నేను ఇంట్లోనే ఉంటానండి. ఓకే, మీ హస్బెండ్ అంటే ఆర్ యు మ్యారీడ్? ఏంటండి? మ్యారేజ్ మ్యారేజ్ అయిందా అయిందా అని మీకు? అడుగుతున్నారు. యా మ్యారేజ్ అయ్యిందండి, 2 అమ్మాయిలు నాకు. ఇద్దరు అమ్మాయిలా? యా యా ఓకే ఓకే ఓకే. లక్ష్మి గారు, ఇంతకుముందు మీరు మొగుడు ఫిల్మ్స్ చూసారు కదా ప్రోగ్రామ్? చూసాను. ఓకే, దాని గురించి కూడా అడగొచ్చు మేడం. యా చాలా బాగుంటుంది. మీ అసలు ఇద్దరి పేరు బాగుంటుంది మీ ఇద్దరిది. ఓకే, చాలా అంటే నాచురల్ గా అలాగా ఉంటారు. ఓకే, చాలా బాగుంటుంది. ఓకే లక్ష్మి గారు. సో మీరు ఒకసారి టెక్సాస్ కి వచ్చారు కదా ఇక్కడికి? అవునవును వచ్చానండి. ఇంట్లో ఏం చేస్తుంటారు మీరు? టైం పాస్ ఏంటి మీకు? టైం పాస్ ఫ్రెండ్స్ తో అట్లాగా మాట్లాడుతూ ఉంటాను. మా పిల్లలు స్కూల్ కి వెళ్తా ఉంటారు, తీసుకెళ్తాం అంతే. ఓకే పక్కా. సో యు ఆర్ వెరీ గుడ్ మదర్, వెరీ గుడ్ వైఫ్. గుడ్ లక్ష్మి గారు, అండ్ టేక్ కేర్ లక్ష్మి గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లక్ష్మి గారు. ఓకే, థ్యాంక్ యూ. సో మీరు కూడా యు ఆర్ ఏ వెరీ గుడ్ మదర్ అండ్ వెరీ గుడ్ వదిన, వెరీ గుడ్ అక్కలాగా చేశారు. అంటే స్క్రీన్ లో కన్నా నాకేమనిపిస్తుంది అంటే, ఇంట్లో ఇప్పుడు ఖాళీగా ఉన్నాను అనుకోండి, ఐ యూస్ టు కీప్ ఆన్ వర్క్ అనమాట. ఓకే, నాకు అట్లా ఉండటం కూడా ఇష్టం. ఇంట్లో వండి పెట్టుకొని, పిల్లలకి ఏం కావాలో చూసుకొని, ఇంట్లో ఏం కావాలో చూసుకొని, ఒక మంచి హౌస్ వైఫ్ గా కూడా ఉండాలి. సినిమా అది లేదు అంటే ఇంట్లో ఇట్లా చూస్తే అట్లా ఉండటం నాకు చాలా ఇష్టం అన్నమాట. అండ్ జనరల్ గా మొగుడ్స్ పెళ్ళమ్స్ ఆ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళందరూ కూడా సురేఖ గారు ఎప్పుడు చూడు ఇదే ట్రెడిషనల్ గా ఉంటారు కావచ్చు అని చెప్పేసి జనరల్ గా అలానే ఉంటుంటారా, లేకుంటే ఎప్పుడైనా కూడా మోడర్న్ గా ఉంటారు? అసలు ట్రెడిషన్ గా ఉండేది చాలా తక్కువ అండి. ఓకే, ఇంట్లో ఉంటే ఎక్కువ వెస్టర్న్స్ లోనే ఉంటాను. ఓకే, బయట పబ్లిక్లోకి అంటే ఇప్పుడు ఫంక్షన్స్లోకి, లేకపోతే ఇప్పుడు ఇట్లాంటి ప్లేసెస్కి ఏమైనా అటెండ్ అవ్వాలనుకున్నప్పుడు మాత్రం చీర కట్టుకుంటే, ఎందుకంటే చూడగానే ఆ ఇంప్రెషన్, ఆ హుందా వేరేగా ఉంటుంది. ఇప్పుడు జీన్స్ వేసుకుని వచ్చి తిరిగే దానికన్నాను చీర కట్టుకుని ఉంటే ఆ రెస్పెక్టే వేరుగా ఉంటుంది. సో బయటకు వచ్చేటప్పుడు కట్టుకుంటాను. ఇంకా బయట మూవీస్కో లేకపోతే హోటల్స్కో సరదాగా ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఇక ఆల్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ అనమాట, అవి వేసుకుంటాను. మీ లైఫ్ అంబిషన్ ఏంటండి సురేఖ? అంటే మీకు అంటే ఇది ఒకటి ఉంది, ఇది తీరలేదు అని చెప్పేసి ఎప్పుడైనా అనిపించిందా?
అట్లాంటిది ఏం లేదండి, బట్ నేను మళ్ళీ నా స్టడీస్ కంటిన్యూ చేయాలని అనేది ఒకటి ఉంది. ఓకే. అది వాట్ ఎవర్ ఏదైనా కానివ్వండి, మళ్ళీ ఏదైనా ఒక కోర్స్ చేయాలి, చదువుకోవాలి అనుకుంటున్నాను. దాని గురించి ట్రై చేస్తున్నాను, ఇంకా దాని టైం రావట్లేదు. అది వస్తే సో అంటే ఏదైనా ఇప్పుడు ఇదే నమ్ముకుని ఉండలేం కదా ఎన్నో రోజులు. ఇది కాకుండా ఇంకా అది కూడా ఏదైనా చేసి ఒక బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసి అట్లాంటిది ఒక ఐడియా కూడా ఉంది. సో లెట్స్ సీ ఏం అవుతుందో ఏంటో. వెల్, అంటే ఇంతకుముందు అడిగిన దానికి మీరు అంటే మన అమ్మడి కాల్ వచ్చిందనమాట ఆ టైంలో. అంటే ఏ పాత్ర మీకు బాగా ఇష్టం అనిపించింది? మదర్గా బాగా? లేదు, నాకు అన్ని ఒక వదిన చేసేటప్పుడు అంటే నాకు మరిది లేరండి, మా హస్బెండ్కి బ్రదర్స్ ఎవరు లేరు. ఓకే. సో నాకు వదిన క్యారెక్టర్లు చేసేటప్పుడు ఆ లోటు తీరేది. ఓకే. బాగుండేది, అంటే ఆ ఇంటరాక్షన్ వేరు, బాగుంటది, అది ఇష్టము. నాకు తమ్ముళ్ళు లేరు కాబట్టి అక్కగా చేయటం ఇష్టము, బాగుంటుంది అది కూడా. ఇంకా మదర్ అన్నప్పుడు మదర్కి వచ్చేసరికి అసలు ఆ కేటగిరీయే వేరు, అంటే పెద్దరికం, హుందాతనం, ఆ డీలింగ్ అదంతా కొంచెం వేరుగా ఉంటుంది. అది కూడా బాగుంది, అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందా అని ఒకసారి ఆలోచన. అంటే ఇక డైరెక్టర్ చెప్పినట్టుగా ఏ పాత్ర వేస్తే ఆ పాత్రకి. ఓకే. అండ్ ఇప్పటివరకు ఇన్ని పాత్రలు చేస్తారు కదా, మీకు నచ్చినటువంటి పాత్ర ఏంటి అందులో? నాకు వెరీ బిగినింగ్ స్టేజ్లో అంటే వెరీ బిగినింగ్ అంటే నేను సినిమాకి అప్పుడప్పుడే ఎంటర్ అవుతున్నప్పుడే నాకు వచ్చిన క్యారెక్టర్ భద్ర. ఓకే. భద్ర క్యారెక్టర్ నేను చాలా బాగా లైక్ చేశానండి, ఎందుకంటే త్రూ అవుట్ మూవీ ఉంటాను అండ్ ఒక మంచి వదినగా నాకు బాగా గుర్తింపు పెట్టిన సినిమా అది. నాకు బాగా నచ్చింది. ఆ తర్వాత మదర్ క్యారెక్టర్లు ఏం మాయ చేసావి, నేను చేసిన ఫస్ట్ మదర్ క్యారెక్టర్ గౌతమ్ మీనన్ గారు డైరెక్టర్. జస్ట్ బికాస్ ఆఫ్ గౌతమ్ మీనన్ గారే నేను ఆ క్యారెక్టర్ చేశాను. అది చేసేటప్పుడు ఆ క్యారెక్టర్ నచ్చింది నాకు. ఆ తర్వాత ఇప్పుడు శేఖర్ కమలా మూవీలో చేస్తున్న క్యారెక్టర్ నచ్చింది, అది మదర్ క్యారెక్టర్. అంటే మదర్ క్యారెక్టర్ చేయటం అంటే ఏజ్ అయిపోయిందా అని అనుకుంటారా అన్నది, ఎందుకు అప్పుడే ఇలాంటి మదర్ క్యారెక్టర్ చేసేస్తుంది అన్న ఫీలింగ్ తీసి పక్కన పెడితే అండి, మదర్ క్యారెక్టర్ చేయటంలో మనకు ఒక చేయటానికి కొంచెం కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైనా చేయగలుగుతాం, పర్ఫామ్ చేయగలుగుతున్నాం, కొంచెం ఏదైనా ఒక డైలాగ్ చెప్పడం కానివ్వండి, అట్లాంటిది ఏదైనా కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ విష్ణు మూవీ నాగేష్ రెడ్డి గారి డైరెక్షన్లో ఒక మంచి క్యారెక్టర్, బ్రాహ్మిన్ క్యారెక్టర్ కూడా చేస్తున్నాను. డిఫరెంట్ గెటప్, అది ఏదైనా గెటప్స్ అట్లా, అది కూడా నచ్చింది, బాగుంది. వెల్, అండ్ ఇంకా సురేఖ గారు, జనరల్గా ఇప్పటివరకు మీరు నటించడం గురించి మన పాత్రల గురించి మాట్లాడుకున్నాం. జనరల్ మీకు రోల్ మోడల్ ఎవరు? శ్రీదేవి గారు అండి. శ్రీదేవి గారు. ఓకే. నో డౌట్ శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం. ఆఫ్టర్ దట్ విద్యా బాలన్. ఓకే. నాకు వీళ్ళిద్దరిని నాకు ఎందుకో చాలా అంటే చాలా ఇష్టం నాకు. అంటే విద్యా బాలన్ నాకు ఈ మధ్య ఒక 2-3 years కంటే ద వే షీ క్యారీస్ హర్ నాకు చాలా బాగా నచ్చుతుంది. శ్రీదేవి గారు అంటే నాకు షీస్ మిరాకిల్ అనిపిస్తుంది అండి. ఏంటి ఏ జనరేషను, ఎప్పటి మనిషి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు యాక్ట్ చేశారు, ఎవరితో యాక్ట్ చేశారు, అది తలుచుకుంటేనే షీస్ రియలీ గ్రేట్ అండి. అంత పర్ఫార్మెన్స్ ఎప్పటికెప్పుడు అప్డేట్ చేసుకుంటూ తనకుండే క్రేజ్ స్టిల్ ఇప్పటికీ శ్రీదేవి గారు అంటే వావ్ అన్న ఒక ఫీలింగ్. శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం నాకు. అండ్ నౌ విద్యా బాలన్ చాలా ఇష్టం. సో జనరల్గా ఆర్టిస్ట్ అనగానే ప్రతి ఒక్కరికి కాంప్లిమెంట్స్ డెఫినెట్గా వస్తూనే ఉంటాయి అన్నమాట. సో మీకు వచ్చినటువంటి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే మీరు అదే హోమ్లీగా ఉంటారు, చాలా సాఫ్ట్గా ఉంటారు, తర్వాత అంటే కంపారిజన్ చెప్పాలి అంటే నర్గీస్లా ఉంటావు అని కొంతమంది చెప్తారు. ఇట్లాంటివి కొన్ని ఉంటాయి, కానీ ఎక్కువ మా అమ్మాయిలా అనిపిస్తావు, ఆత్మీయంగా అనిపిస్తావు. నీతో ఫస్ట్ చూసిన ఫస్ట్ లుక్ అమ్మో ఈ అమ్మాయి చాలా పొగరు, హెడ్ వెయిట్ అన్నట్టు అనిపిస్తావు. మాట్లాడితే చాలా బాగుంటుంది అన్న చెప్తూ ఉంటారు. సో మొగుడు స్పెల్స్ దగ్గర అంటే ప్రతి ఒక్కరికి నోటెడ్ అనమాట సురేఖ వాణి గారు అని చెప్పేసి. జనరల్గా భార్య భర్తలు ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది ఫ్యూచర్? ఫస్ట్ అండర్స్టాండింగ్ అండి. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఈగో అండి, ఒకళ్ళకొకళ్ళు ఈగో. ఇద్దరు చదువుకుంటున్నారు, ఇద్దరు వర్క్ చేస్తున్నారు. నువ్వు ఇది చేస్తావేంటి, నువ్వు ఇది ఎందుకు అంటే ఏం స్టార్ట్ అవుతుంది, ఆబ్వియస్గా ఏం మొదలవుతుంది, అదేంటి నేను ఈక్వలే కదా, నేను చేస్తున్నాను కదా అని గొడవ స్టార్ట్ అవుతుంది అక్కడ. సో ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి రీజన్ అది. అట్లాని మగవాళ్ళు నేను మగాడిని అని ప్రతి దాంట్లో పాయింట్అవుట్ చేస్తే ఇబ్బంది పడతాం. ఆడవాళ్ళు కూడా నేను ఈక్వలే కదా అని చేస్తే అది ఇబ్బంది పడతారు. సో ఇద్దరు అర్థం చేసుకుంటూ ఉండాలి, సిచ్యువేషన్ని అర్థం చేసుకోవాలి, ఒకళ్ళు వచ్చినప్పుడు ఒకళ్ళు తగ్గాలి. అండ్ మోస్ట్లీ దే షుడ్ బి లైక్ ఫ్రెండ్స్ విత్ ఎ గుడ్ అండర్స్టాండింగ్. అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం, ఒకరి మీద ఒకరికి అండర్స్టాండింగ్ ఉంటాయి.
చాలా బాగా చెప్పారండి. అండ్ సురేఖ గారి అంటే ఈరోజు మన టోరీ లైవ్కి వచ్చేసి మీ అమూల్యమైనటువంటి టైం ఇక్కడ ఇంతమంది కాలర్స్కి ఆల్ ద వే డిఫరెంట్ ప్లేసెస్ నుండి మనకు కాల్స్ వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా మాట్లాడారు. మీరు ఎలా ఫీల్ అయ్యారు టోరీ లైవ్లో? అంటే ఇది చెప్పచ్చో లేదో నాకు తెలియదు కానివ్వండి, గతంలో కొన్ని ఎఫ్ఎం రేడియోస్ అంటే మన హైదరాబాద్లో ఉండే ఎఫ్ఎం రేడియోస్కి కొన్నిటికి ఇంటర్వ్యూస్కి వెళ్ళాం. అది ఎక్కడి వరకు హైదరాబాద్, ఇక్కడ లోకల్ పీపుల్ ఏంటి అన్నదే తెలుస్తుందా, ఎంతమంది మనకు ఉన్నారా మాట్లాడారా అని అనిపిస్తుంది. కానీ ఎక్కడ యుఎస్, జపాన్, యూకే, ఇట్లాంటి యుగండా ఇట్లాంటి ఎన్నో ప్లేసెస్ నుంచి అంటే ఎస్ అంటే వాళ్ళు ఇంత ఫాలో అవుతున్నారా అంటే వాళ్ళకి అక్కడ ఉండే వాళ్ళకి కూడా ఇంకా మనకు తెలుసా అన్న ఆనందం. అంటే సినిమాలు చూస్తారు బట్ స్టిల్ వాళ్ళకి నా క్యారెక్టర్స్ నేను తెలియటం, నా క్యారెక్టర్స్ తెలియటం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇట్స్ రియలీ ఎ స్వీట్ అండ్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మీరు ఇప్పటివరకు అనుకున్న పాత్రలన్నీ మీకు మంచి పేరు రావాలని చెప్పేసి అండ్ మీ ఫ్యూచర్ కూడా చాలా బాగుండాలని చెప్పేసి ఇంకా ఇటువంటి చిట్టినాయుడు పాత్రలు ఇంకా ఎన్నో చేసి 100 మంది హృదయాలు. అండ్ మోస్ట్లీ నేనే ఇందాక ఫస్ట్ చెప్దాం అనుకున్నా, నేను యువర్ వాయిస్ ఇస్ రియలీ వెరీ వెరీ గుడ్, వెరీ నైస్ మహేష్. ఓకే, ఆల్ ది బెస్ట్ టు యూ టూ. థ్యాంక్స్ అలాట్. విన్నారు కదా, ఇది ఈరోజు టాలీవుడ్ టాకీస్ లో మనం సురేఖ గారితో మాట్లాడడం. రేపటి ప్రోగ్రామ్ లో మరొక సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. వింటూనే ఉండండి టోరీ.